హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే అంటే ఖచ్చితంగా నేను మార్కెట్కి అయితే వస్తాను. సో మార్కెట్కి వచ్చి ఇంకా రైతు బజార్కి కూడా వచ్చాను అనమాట. సో రైతు బజార్లో మామిడికాయలు అయితే తీసుకుంటున్నానండి. మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని, ఊరగాయ అండి, అదే ఆవకాయ ఆవకాయ పెట్టుకుందాం అని చెప్పేసి మామిడికాయలు అయితే తీసుకుంటా ఉన్నాను. కొన్నేమో బంగిన పళ్ళు అంటాం కదా, పల్లి మామిడికాయలు. అలాగే ఇవి వచ్చేసి కలెక్టర్ కాయలు అంటారు కదా, ఇవి ఇవి మామూలుగా తినడానికి తీసుకుంటున్నాను. ఒక 2, 3 కాయలు అయితే కేజీ 40 రూపీస్ అండి మామిడికాయలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాయ 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కేజీకి 3 కాయలు అయితే వస్తున్నాయి. కానీ నేను ఆవిడతో ఫైట్ చేసి, అదేంటమ్మా అక్కడ బోర్డు మీద కేజీ 40 ఉంది కదా, నువ్వేంటి కాయలు ఎక్కన అమ్ముతున్నావు అంటే, సరే తీసుకోమ్మా అనింది. సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట. మొత్తం ఒక 4 కేజీస్ తీసుకున్నాను మామిడికాయలు. అంటే ఆవకాయ పెడదాం అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. ఈ మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు అదేనండి. చల్ల మిరపకాయలు అంటారు కదా. సో చల్ల మిరపకాయలు పెట్టుకుందాం అని చెప్పేసి ఒక అర కేజీ మిరపకాయలు తీసుకున్నాను. ఇవి వీటితో బజ్జీ వేసుకున్నా చాలా బాగుంటాయి. ఎక్కువ కారం ఉండవు కదా, ఆ మిరపకాయలు అనమాట ఇవి. అయితే మిరపకాయలు కాస్ట్ అయితే ఎక్కువే ఉందండి. మామూలుగా ఈ టైంకి కొంచెం పచ్చిమిరపకాయలు కేజీ 20 రూపాయలు కూడా వస్తాయి. రాజమండ్రిలో ఉన్నప్పుడైతే కేజీ 10 రూపాయలకి వచ్చేవండి ఆ మిరపకాయలు. ఆ రాజమండ్రిలో పక్కింటి వాళ్ళు ఉంటారు గదా, వాళ్ళు ఎంచక్కా కేజీలు కేజీలు మిరపకాయలు తెచ్చి ఊర మిరపకాయలు పెట్టుకునేవాళ్ళు. అలాగే మామిడికాయలు గూడానండి. మామిడికాయలు ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారు రాజమండ్రిలో. అసలు నాకు భలే ఇష్టం అన్నమాట. కానీ ఎప్పుడు ఎక్కువ ఎక్కువ పెట్టేదాన్ని గాదు. ఒక కాయ, 2 కాయలు పెట్టేదాన్నా, అయిపోయేది. కానీ వాళ్ళు మాత్రం సంవత్సరానికి సరిపడా పెట్టుకునేవాళ్ళండి రాజమండ్రిలో ప్రతి ఒక్కళ్ళు. మీకు తెలుసా అసలు రాజమండ్రిలో మామిడికాయలు అంటే మామిడికాయ పచ్చడి అమ్మరు. మనకి కావాలి అన్నా కొనుక్కోవడానికి కూడా కుదరదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో పచ్చడి పెట్టుకుంటారు కాబట్టి అమ్మేవాళ్ళు చాలా తక్కువనమాట. ఎక్కడో అమ్ముతారు. మనకి ఇక్కడ అంటే వైజాగ్‌లో దొరికినట్లుగా పచ్చళ్ళు రాజమండ్రిలో దొరకవు. రాజమండ్రి నుంచి ఇక్కడొచ్చి అమ్ముతారండి ఇంకా. వైజాగ్‌కొచ్చి ప్రతి వారం రాజమండ్రి పచ్చళ్ళు అని చెప్పేసి మా ఇంటి దగ్గరకొచ్చి అమ్ముతారనమాట. ఒకతను. రెగ్యులర్‌గా మేము కొనుక్కుంటూ ఉంటాము. కానీ వాళ్ళ దగ్గర కొనుక్కున్న పచ్చళ్ళ కంటే కూడా ఇంట్లో మనం పెట్టుకున్న పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటది. సో, అందుకే నేను ఈసారి పచ్చడి పెడదాం అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాననమాట. సో, అందుకని చెప్పి మామిడికాయలయితే తెచ్చుకున్నాను. అలాగే మజ్జిగ మిరపకాయలు తెచ్చుకున్నాను. మజ్జిగ మిరపకాయలు చేసుకుందామని. అదేనండి చల్ల మిరపకాయలు. కొంతమంది మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు ఇలా అంటారు కదా. ఎక్కువ ఏం కాదు. ఒక అర కేజీ తెచ్చాను. ఒక అర కేజీ మామూలు పచ్చిమిరపకాయలయితే తెచ్చుకున్నాను. సో, వెజిటబుల్స్ అన్నీ తీసుకొనొచ్చి పక్కనైతే పెట్టేశాను. ఇంకిక్కడేమో ఉదయం టిఫిను పిల్లలకేమో పాలు, చాకోస్ ఇచ్చేశాను. ఇంక నాకు, మా వారికి, మా మెయిడ్‌కి మాత్రం ఉప్మా చేసుకుంటా ఉన్నానండి. లావు రవ్వ ఉంటది కదా, అదే బాన్సీ రవ్వ అంటాం, గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ఉప్మా అనమాట. మనకి బాగా ఆకలేసినప్పుడు బాగా ఇష్టంగా తినేది నేను మాత్రం ఉప్మా అండి. ఉప్మా, ఇడ్లీ నా ఫేవరెట్. ఇంకా దోస, పూరి ఇవన్నీ ఓకే, ఇష్టమే తింటాను గానీ, బాగా ఆకలి మీద ఉన్నప్పుడు కొంచెం ఇష్టంగా వేడి వేడిగా తినాలి అనిపించేది మాత్రం ఇదే అన్నమాట. ఉప్మా, ఆ తర్వాత ఇడ్లీ. బయట నుంచి ఏదైనా తెప్పించుకోవాలి అంటే గూడా ఇడ్లీ తెప్పించుకుంటాను. మా వారేమో బయట నుంచి తెప్పించుకునేటప్పుడు గూడా ఇడ్లీ తెప్పించుకుంటావేంటి అని అడుగుతారు. నాకిష్టం వేడిగా ఇడ్లీ తినడం. సో, ఇంక టిఫిన్ అయితే తినేసాము. తినేసి ఇంక ఇదిగోండి తెచ్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మామిడికాయలు అవన్నీ కడిగి ఎండబెట్టాలి గదా. ఇవి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. కానీ చేసేటప్పుడు మాత్రం కొంచెం పనే. 1, 2 రోజులు కొంచెం పనైతే ఉంటది గదా. నీట్‌గా చేయకపోతే మళ్ళీ బూజు పట్టేస్తాయి. ఫస్ట్ వాటర్‌లో అయితే బాగా కడిగేసి, తర్వాత కొంసేపు ఎండబెట్టేసి, అంటే ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఘాట్లు పెట్టుకొని మజ్జిగ మిరపకాయల్లాగా చేసుకోవాలి. అంటే మజ్జిగలో ఊరేసుకోవాలి కదా. సో, కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో చూపిస్తానులెండి ఎలా వచ్చాయో మిరపకాయలని. ఎందుకంటే ఒకే రోజులో అవ్వవు గదా అవన్నీ గూడాన. సో, ఫస్ట్ అయితే మిరపకాయలన్నిటిని గూడా కడిగేసుకున్నాను. కడిగేసి ఒక దాంట్లో పెట్టేసా అనమాట. ఆ తర్వాత మామిడికాయలు. యాక్చువల్‌గా మామిడికాయ పచ్చడికి ముక్కలు కొడతారు కదా. వాళ్ళేం చేస్తున్నారంటేనండి, ఇంటికి పట్టుకెళ్ళకుండా డైరెక్ట్‌గా కొనేసి అక్కడే ముక్కలు కొట్టిచ్చేస్తున్నారు. అప్పుడు మరి కాయలకి జుడ్డు, మట్టి ఉంటది గదా, కొంచెం జీడ అలాంటివి ఉంటాయి గదా. అయితేనట క్లాత్ పెట్టి తుడిచేస్తారంట గానీ కడగరంట ఇంకా. ఎందుకంటే ఇంటికెళ్ళి ముక్కలు కొట్టుకోలేరు కదా. అందుకని అక్కడే కొట్టేస్తున్నారు మార్కెట్‌లోనే. కానీ నాకెందుకో నాకలా నచ్చదు. అందుకే ఇంక ఇంటికి తెచ్చుకున్నాను కాయలైతే మాత్రం. అన్నిటిని కడిగేశాను. కడిగేసి ఇంకిలా ఉంచేశాను. కాయలంతా వాటర్ అంతా బాగా ఎండిపోయిన తర్వాత
ముక్కలు కొట్టిద్దాంలే అని చెప్పి. ఆయన ఇప్పుడేం చేయట్లేదండి పచ్చడి. ఎందుకంటే నాకు ఇంట్లో మనుషులందరూ తిరుగుతూ ఉన్నారనుకోండి, నాకు పని అర్థం గాదు. సో, వాళ్ళ పని చేయాలా? లేకపోతే ఈ పని చేయాలా? అని కన్‌ఫ్యూజ్ అవుతాను. అందుకే రేపు అందరూ స్కూల్‌కెళ్ళిపోతారు గదా! రేపు చేసుకుందాంలే మామిడికాయ పచ్చడి అని చెప్పి కాయలైతే కడిగేసి పక్కన పెట్టేసాను. ఇంక ముక్కలు కూడా కొట్టిచ్చలేదండి. ఎందుకంటే ఇవాళ కొట్టిచ్చాననుకోండి బూజు పట్టేస్తది కదా! పక్క రోజుకి. అందుకని కాయలు మాత్రం కొన్నాననమాట. కొనేసి పక్కన పెట్టేసాను కాయలన్నిటిని. ఇంకా ఈ మిరపకాయలు మాత్రం మా వారికిచ్చాను. కడిగేసి కొంచెం బాగా ఎండిపోయాక అవైతే ఘాట్లు పెట్టేసి ఇస్తా ఉన్నారనమాట. అంటే మజ్జిగలో నానబెట్టాలి గదా! సో, ఇలాంటి పనులన్నీ జేస్తారండి మా వారు కొంచెం ఇంట్లో ఉంటే మాత్రం. కానీ తిట్టుకుంటూ చేస్తారు. ఖాళీ దొరికితే ఏదో ఒక పని చెప్తావు ఏంటి అని చెప్పి తిట్టకుండా ఏం చేసినా నాకైతే పనవ్వాలి అంతే గదా! అని అనుకోని కామ్‌గా అయిపోతాను. తిడితే తిట్లే ఏం చేస్తాను అని చెప్పి. సో, ఇంక మా వారైతే అక్కడ ఆ మిరపకాయలు అవన్నీ కట్ చేస్తా ఉన్నారు. ఇంక ఇక్కడేమో నేను వంట చేస్తున్నానండి. త్వరగా వంట చేసేస్తా ఉన్నాను. త్వరగా వంట చేసేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా! అని చెప్పి సో, ఇంకడేంటంటే కందిపప్పు, టమాటా ముందుగానే ఉడికించేసాను. టమాటా రసము, చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో, కడాయి పెట్టేసి అందులో అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలైతే వేసాను. సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలు. ఇది చికెను చాలా సింపుల్ అండి. కొంతమంది మాకసలు చికెను సరిగ్గా కుదరదక్క అంటారు. ఎవరో కాదు మా శ్రావణి ఉందా, శ్రావణి అయితే ఎప్పుడు అంటది, "వదిన నువ్వు చేసినట్లు ఎప్పుడు నాకు చికెన్ రానే రాదు ఎందుకు వదిన" అని అంటది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అలాగా. కానీ శ్రావణి గూడా చాలా చేస్తది అలా అంటది గానీ. అంతే. మనం జేసుకునింది మనకంటే గూడా పక్క వాళ్ళకే ఇష్టం అంటే నచ్చుతదనమాట. సో, నాకు శ్రావణి వంటలు నచ్చుతాయి. శ్రావణికి మాత్రం నా వంటలు నచ్చుతాయి అలాగా. సో, ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను ఒక స్పూను. ఆ తర్వాత కడిగి పెట్టేసుకున్న చికెన్ అంతా వేసేసి అందులో ఒక స్పూను అంటే ఒక పెద్ద స్పూన్ కారము, ఒక పెద్ద స్పూను ధనియాల పొడి, అలాగే పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఇంకిలా మొత్తం అంతా కలిపేసుకున్నాను. చికెన్‌లో నుంచి కొంచెం వాటర్ బయటకొస్తది కదా! సో, అప్పటి వరకు కొంచెం సిమ్‌లో పెట్టి ఇలా కలిపేసుకున్నాననమాట. మొత్తం వాటర్ అంతా బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. టమాటో వెయ్యట్లేదు. సో, అదే టమాటో వేయకుండా చేస్తాను. అయినా సరే గ్రేవీ ఒస్తది. గ్రేవీ రావాలి అంటే కొంచెం మసాలాలు అంటే కొంచెం కారము, ధనియాల పొడి అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీలాగా వస్తదండి. చాలామంది తెలియక టమాటో ప్యూరీ వేస్తారు. సో, టమాటో ప్యూరీ అనేది చపాతీతో తినడానికి బావుంటది గానీ, అన్నంతో తినడానికి అంత బాగోదు. సో, అందుకే నేను టమాటా వేయట్లేదు. సో, ఆ చికెను మూత పెట్టేసాను. అదైతే ఉడుకుతూ ఉంది. ఇంకిక్కడేమో టమాటాలు, కందిపప్పు ఉడికించుకున్నాను గదా! సో, చింతపండు వేసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసి అందులో వాటరేసుకొని మరిగిస్తున్నాను. అందులో పులుపుకి సరిపడా ఒక అర స్పూన్ కారం వేసుకొని రసం పొడేసేసానండి ఒక 2 స్పూన్లు. రసం పొడి ఇదివరకు మీకు వీడియోలో చూపించాను కదా! సో, ఆ రసం పొడైతే వేసేసి, ఆ తర్వాత సాల్ట్ గూడా వేసుకున్నానులెండి. ఇంకా తిరగమాత పెట్టేసుకోవడమే అనమాట. కందిపప్పు, టమాటా ఉడికిచ్చి రసం పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటదండి. ఇలా ఏదైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు అంటే చికెన్ ఫ్రై గానీ, మటన్ ఫ్రై గానీ, ఎగ్ గానీ, ఫిష్ గానీ ఇలా ఉన్నప్పుడు ఇలా టమాటా చారు చాలా రుచిగా ఉంటది అన్నంతో తినడానికి. మా ఇంట్లో ఈ టమాటా రసం లేదా చారు 2 అంటారు. ఒక్కొక్కసారి టమాటా రసం అంటారు. ఒక్కొక్కసారి చారు అంటారు. సో, రెండిటికి అదే ఈ టమాటా రసానికి మా ఇంట్లో బాగా ఫ్యాన్స్ ఎక్కువనమాట. మా పిల్లలు గాని, మా వారికి గాని, మా మామయ్య. మా మామయ్యకి కూడా భలే ఇష్టం అండి ఆ టమాటా చారంటే. ఇంకా అడుగుతున్నారు, "మామయ్య ఊర్లో లేరా అక్క" అని చెప్పి. సో, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు కదా! సో, మామయ్య మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. అదే చెల్లి అంటే మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట చెన్నైలో. వస్తారు. నెక్స్ట్ వీక్‌లో బయలుదేరుతారనమాట. ఎలక్షన్స్ ముందు వద్దాం అనేసి ఉన్నారు. సో, అడిగారు గాబట్టి చెప్తున్నా. సో, ఇంకిక్కడేమో చికెను ఉడికిపోయింది. ఆ తర్వాత అందులో ఎగ్స్ ఏసాను. పిల్లలు చికెన్ తినరు గదా! వాళ్ళ కోసం ఎగ్స్ అయితే వేసేసి, ఫైనల్‌గా గరం మసాలా ఒక అర స్పూను, పావు స్పూన్ మిరియాల పొడేసాను. సో, నాన్ వెజ్ ఎందులో అయినా సరే మిరియాల పొడేసుకుంటే లాస్ట్‌లో చాలా బావుంటది. నాకెందుకో చికెన్‌లో కొంచెం ఆయిల్ తగ్గినట్లు అనిపిచ్చింది. చాలామంది "అక్క మీరు ఆయిల్ ఎక్కువ వాడతారు" అని అంటారు. కానీ వాడాలండి. అంటే కొన్నిట్లో, అన్నిట్లో కాదు గానీ ఇప్పుడు చూడండి చికెన్‌లో కొంచెం ఆయిల్ పడితే బావున్నేమో అనిపిచ్చింది. కొంచెం డ్రైగా అనిపిచ్చింది. ఆయిల్ ఉంటే కొంచెం షైనీగా ఉంటది. బావుంటది. కానీ పర్లేదులే అని ఇంక మళ్ళీ ఎయలేదు ఆయిలయితే. సో, అంతేనండి. చికెనయితే అయిపోయింది. టమాటా రసం గూడా అయిపోయింది. ఇంకిప్పుడు ఇవన్నీ కూడా బాక్స్‌లోకైతే తీసేసాను. ఎందుకంటే అది ఐరన్ కడాయి గదా! సో, ఐరన్ కడాయిలో అలాగే గనక మనం ఉంచేసామనుకోండి జంగు పట్టేస్తది. సో, ఐరన్ కడాయిలో ఎప్పుడైనా సరే వంట అయిపోయిన వెంటనే వేరే గిన్నెలోకైతే తీసేసేయాలి. ఇంక అందుకే హాట్ బాక్స్‌లోకైతే తీసేసాను. రసం కూడా అయిపోయాయి కదా!
సో రసం కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట టేబుల్ మీద. 11:00కే వంట అయితే చేసేసానండి ఫాస్ట్‌గాన. కొంతసేపు ఏం లేదు రిలాక్స్ అవుదామని అంతే. సో అన్నం కూడా అయిపోయింది, రసం అయిపోయింది, చికెన్ అయిపోయింది. సో ఇంకా మామిడికాయలైతే అక్కడే ఉన్నాయి. ఇంక రేపైతే ముక్కలు కొట్టించాలి. ఇంక ఈ లోపల మా వారైతే ఇదిగోండి ఇలాగా కట్ చేసి అయితే ఇచ్చేసారు. నేను ఫస్టు సేఫ్టీ పిన్ ఉంటది గదా! పిన్నీసు అదిచ్చాను. కాకపోతే దాంతో రాలేదు. మా ఆయనైతే కత్తితోటి అన్నిటికి ఘాట్లు పెట్టారు. సో అవొచ్చేసి అర కేజీ కదా! అర కేజీ మిరపకాయలకి ఒక పావు కేజీ పెరుగనమాట. పావు కేజీ పెరుగులో కొంచెం వాటర్ అయితే కలిపాను. యాక్చువల్‌గా అంత వాటర్ ఎయగూడదు. కొంచెం పడిపోయింది వాటరు. ఒక్కొక్కసారి అలా అవుతా ఉంటది. కొంచెం వాటర్ యేసుంటే చాలేమో అనిపిచ్చింది తర్వాత. మజ్జిగలాగా అయిపోయాయి కదా! ఇప్పుడు అందులో సాల్ట్ అయితే అదే కల్లుప్పయితే వేసేసుకున్నాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని, ఆ మిరపకాయలు అందులో నానబెట్టేయడమే అనమాట. ఒక 3 డేస్ పాటు అలాగే ఎండబెట్టడం, నానబెట్టడం, ఎండబెట్టడం, నానబెట్టడం. అలా చేస్తే 3 డేస్ కల్లా బాగా వైట్ కలర్‌లోకొచ్చేస్తాయి. బావుంటాయన్నమాట. పెరుగు ఎంత చిక్కగా ఉంటే మనకి మిరపకాయలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మనం ఫ్రై చేసుకున్నప్పుడు. వేసాను. సో, సాల్ట్ అదే ఆ కల్లుప్పేసాం కదా! అవంతా కూడా బాగా కరిగిపోతదిలెండి. ఇప్పుడు దీన్నైతే మాత్రం ఒక రోజంతా బాగా నానబెట్టాలి. అంటే ఆ మిరపకాయలని మజ్జిగలో బాగా నానితే పక్క రోజు మళ్ళీ ఎండబెట్టాలి. మళ్ళీ ఎండినవి తీసి మళ్ళీ మజ్జిగలో వేయాలి. అలా ఒక 3 డేస్ చేస్తే మనకి బాగా వస్తాయన్నమాట. బావుంటాయి మిరపకాయలు. సో, ఇంకిక్కడేంటి అంటే మా వారు స్వీట్ కార్న్ తీసుకొచ్చా ఇందాక. స్వీట్ కార్న్ గూడా ఒలిపిచ్చేసానండి. మామూలుగా స్వీట్ కార్న్ మా ఇంట్లో ఎక్కువగా ఎవరం తినం. మా పెద్ద బాబు తప్ప. వాడికి చాలా ఇష్టం స్వీట్ కార్న్ అంటే. ఇంక నేను, మా వారు, విష్ణు ఎవ్వరం పెద్దగా తినం. కానీ స్నాక్స్ అయితే తింటాం. అంటే మంచూరియా, స్వీట్ కార్న్ మంచూరియా, స్వీట్ కార్న్ వడలు బావుంటాయన్నమాట. అయితే ఇంకా ఒక్కొక్కసారి అలా ఉడకబెట్టేసి ఇచ్చేస్తానా, 1, 2 వాడు తింటాడు. మిగతావన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకే నేనేం చేస్తానంటే, మా వారు గనుక ఉంటే మా వారికిచ్చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా ఒలిచి ఇచ్చేస్తారు. ఇప్పుడు వీటిల్ని డీప్ ఫ్రీజర్‌లో గనుక పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కొన్ని తీసి కుక్కర్‌లో ఒక విజిల్ పెట్టేసుకుంటే స్వీట్ కార్న్ చాలా బావుంటది. ఎన్ని రోజులైనా నిలవుంటది కూడా. పాడైపోకుండా ఉంటాయన్నమాట. మనకి ఏ స్నాక్ కావాలన్నా ఆ స్నాక్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ తోటి. సో, అలా స్వీట్ కార్న్ అంతా ఒలిచేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసాను. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే బయటకొచ్చామండి. ట్రెండ్స్‌కొచ్చాము. సమ్మర్ వేర్ తీసుకుందాం అని చెప్పి పిల్లలకి మా వారు బట్టలు తీసుకుందాం అని చెప్పేసొచ్చారు. యాక్చువల్‌గా నేను ఏజియోలో పెడతానండి. కాకపోతే ఆహ్, ఇప్పుడు కొంచెం బయటికెళ్ళే పనుంది. అంటే ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉందనమాట ఈ వీక్‌లో. సో, ఊరెళ్ళాలి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసామనుకోండి రావు కదా! టైం పట్టేస్తది. ఇంక అందుకని చెప్పి ఇంక వేరే ఆప్షన్ లేక షాపింగ్‌కయితే వచ్చాము. కానీ నేను మాక్సిమం ఆన్‌లైన్‌లోనే తీసుకుంటాను. ఇలా స్టోర్‌కొచ్చయితే తీసుకోను. ఎందుకంటే స్టోర్‌లో చాలా కాస్ట్ ఉంటది. సో, ఇప్పుడిది ఒక్కొక్క టీ షర్టు ₹450 ఉందండి. ఒక్కో టీ షర్టు. మనకి 100 రూపీస్ ఆఫ్. అది కూడా 3 షర్ట్స్ కొనాలి. 3 షర్ట్స్ కొంటే ₹300 ఆఫ్ ఉంది. అదే 2 షర్ట్స్ కొంటే ₹100 ఆఫ్ అనమాట. సరే అని చెప్పి 3 షర్ట్స్ తీసుకున్నాను. పెద్దోడికి 3 షర్ట్సును, చిన్నోడికి 3 షర్ట్స్ తీసుకున్నాను. అదే మనకు ఆన్‌లైన్‌లో ఆ టీ షర్టు 200, ₹220 ఉంటది. అదే ఇక్కడైతే ₹450 ఉంది. అంటే డబుల్ ప్రైస్ ఉందన్నమాట. కానీ ఇంక వేరే ఆప్షన్ లేక తీసుకున్నాను. వాడికొక 3 తీసుకున్నాను. వీడికొక 3 తీసుకున్నాను. ఇదిగోండి. అహా! వీడికి యాక్చువల్‌గా విష్ణుకి 4 తీసుకున్నాను. ఎందుకంటే ఒకే బ్రాండ్‌లోవి తీసుకోవాలి. సో, లక్కీకి నేను పాయింట్ కర్వ్‌లో తీసుకున్నా. పాయింట్ కర్వ్‌లో 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. 450, 450 మార్వెల్స్‌లో ఒకటి తీసుకున్నాను. సో, దానివల్ల ఏంటంటే ఆఫర్ రాలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ పాయింట్ కర్వ్‌లో వేరే కలర్ తీసుకున్నాను లక్కీకి. సో, ఇవన్నీ కూడా టీమ్ స్పిరిట్. టీమ్ స్పిరిట్‌లో కొంచెం 200కొచ్చాయి ఇవైతే. ఒక్కొక్క టీ షర్టు ₹200 పడింది. డిస్కౌంట్‌లో. డిస్కౌంట్‌లో రావడమే. ఎందుకంటే ఇవి 350 ఉన్నాయి. సో, ₹100 ఆఫ్ అయినా సరే మనకి 250కి, 200కి అలా వచ్చాయన్నమాట. చిన్నోడివి అంటే విష్ణువి. పెద్దోడివి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి. ఒక్కోటి 350 పడింది టీ షర్ట్. కానీ ఆన్‌లైన్‌లోనే తీసుకోవడం బెటర్ అండి. చాలామంది మీరు ఏజియో షాపింగ్ ఎలా చేస్తారో ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. చూపిస్తానండి. నాకు కుదరట్లేదు. అంటే 2 ఫోన్‌లుంటే గాని నేను మీకు సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేనేమో అని. నా దగ్గరేమో ఒకే ఫోన్ ఉంటది. సో, ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా మా వారున్నప్పుడు షాపింగ్ చేసి చూపిస్తాను. సో, మా వారిది నెక్స్ట్ మంత్ బర్త్‌డే ఉంది. మే 16థ్ అనమాట. సో, అందుకని ఈ షర్ట్ తీసుకున్నాను. నాకు నచ్చింది. కాకపోతే ఇంకా మా వారేమో ఆన్‌లైన్‌లో ఇంకా తక్కువగొస్తదేమో గదా! అంటే, లేదులే తక్కువగేం లేదు షర్ట్ బావుంది తీసేసుకో అని చెప్తా ఉన్నాను.
చాలా క్లాత్ అది చాలా బాగుందన్నమాట. సో ఇంక అలా తీసుకున్నాము. అయితే ఇవి ఉంటాయి కదా షార్ట్లు కూడా తీసుకుందాం అనుకున్నాము. కానీ షార్ట్స్ మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉందండి. ఒక్కొక్క షార్ట్ 700, 800 అలా ఉందన్నమాట. ఇంక అందుకే తీసుకోలా. లక్కీ షాపింగ్ మాల్‌కెళ్ళాం మళ్ళీ. అంటే మాకు ఇంటికి దగ్గరలో లక్కీ షాపింగ్ మాల్ బాగా ఫేమస్. వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసుంటది. సో లక్కీ షాపింగ్ మాల్‌కెళ్ళి ఇద్దరికి చెరుకో ఒక 2 షార్ట్స్ అయితే తీసుకున్నాము ప్రస్తుతానికి. మళ్ళీ ఊరు నుంచి వచ్చాక మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. అలాగే ఇంకా విజేత సూపర్ మార్కెట్‌కైతే వెళ్ళి మామిడికాయ పచ్చడి పెడతానని చెప్పాను కదా! సో మామిడికాయలన్నీ కొన్నాను కదా! దానికి కావాల్సిన కారము, ఆయిలు, ఆవాలు అవన్నీ కొని అలాగే పండు మామిడికాయలున్నాయి. ఆ మామిడికాయలు కూడా కొన్ని తీసుకున్నాము. కాకపోతే మా వారు అప్పుడే అనేస్తున్నారు. పూజ చేయకుండా తినేస్తావా అని. పూజ చేసే తింటాను బాబు అని చెప్పాను. అంటే అత్తయ్య దగ్గర పెట్టే తింటాను నాకు తెలుసు. కానీ నేను మర్చిపోతున్నానేమో అని మా వారు నాకు గుర్తు చేస్తారనమాట. పండు మామిడికాయలు. ఇంకా తినలేదండి. అవి అలాగే ఉన్నాయి. సో అవి అత్తయ్య దగ్గర పెట్టి అప్పుడు తినాలన్నమాట. సో పిల్లలకి చూపించలేదు మామిడికాయలు. చూపిస్తే ఇంక వెంటనే అమ్మ మాకు కట్ చేసి ఇవ్వు అని అడుగుతారు వాళ్ళు. రసాలు కేజీ 150 అయితే ఒక కేజీ తీసుకున్నాం అనమాట. ఇంకక్కడి నుంచి రాగానే ఫస్ట్ ఒకసారి వేసి చూసుకోండిరా సైజులు అని చెప్పేసి చూపిస్తా ఉన్నాను వాళ్ళకి. మా పెద్దోడైతే బాగా ఎక్సైట్ అయ్యాడు. కాకపోతే పెద్దోడికి 2 కొన్నాను. చిన్నోడికేమో 4 కొన్నానండి. ఇదిగోండి. అది పెద్దోడిది 350 రూపీస్ అండి ఆ టీ షర్ట్. బావుంది గదా! డైలీ వేర్‌గా కూడా వేసుకోవచ్చు. బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కూడా ఏసుకోవచ్చు కదా అని బావున్నాయి. నాకు పెద్దోడివి నచ్చాయి. సేమ్ అలాంటివే విష్ణుకి కూడా పెడదాంలే. సేమ్ ఆ క్వాలిటీలో ఆన్‌లైన్‌లో అని చెప్పి ఇంకా అక్కడ లేవు యాక్చువల్‌గా అవి. సైజులు లేవు. అందుకే తీసుకోలా. లేకపోతే వాడికి కూడా తీసుకునేదాన్ని సేమ్ అలాంటివే. కానీ నాకు లక్కీవి చాలా నచ్చాయి. విష్ణువి మాత్రం గ్రీన్ కలర్ ఆ 2 గ్రీన్స్ నచ్చాయన్నమాట. మా వాడేమో ఎక్కిరిస్తున్నాడు. "అన్నయ్య నీకు 2 నాకు 4" అని చెప్పేసి. ఇదిగోండి. ఇదొకటి క్రీమ్ కలర్ ఒకటి తీసుకున్నాను. వైట్ కలర్ ఒకటి తీసుకున్నాను. డార్క్ గ్రీన్ కలర్ ఒకటి. ఆ తర్వాత ఇదొచ్చేసి లైట్ గ్రీనా? దీన్నేమో అంటారండి రేడియం కలర్. పిల్లలు ఈ ఈ ఏజ్‌లోనే ఇలాంటివి ఏసుకోగలరండి. ఇలాంటి కలర్సు. పెద్దయిన తర్వాత ఇప్పుడు మా వారికి అలాంటివి టీ షర్ట్స్ ఇస్తే ఏసుకోరు. ఛీ! నేనేమైనా చిన్న పిల్లాడినా అంటారు. కానీ నాకు అలాంటి కలర్స్ అంటే చాలా ఇష్టం. బ్రైట్‌గా ఉంటారు. పిల్లలు చాలా క్యూట్‌గా ఉంటారనమాట అలాంటి కలర్స్ ఏస్తే పిల్లలకి. సో, అందుకని జెప్పేసి ఇద్దరికీ కొంచెం డార్క్ కలర్సే తీసుకున్నా. అంటే కొంచెం మంచి బ్రైట్‌గా కనిపించే కలర్సు. సో, ఇదిగోండి మా పెద్దోడైతే వేసుకోను వాడు చూడండి ఎలా చేస్తున్నాడో. కిందది మాత్రం చెప్పా గదా! లక్కీలో తీసుకున్నాను. 220 రూపీస్ పడింది కింద షార్ట్. షార్ట్ కంటే టీ షర్టే కాస్ట్ ఎక్కువుంది 350 రూపీస్. కానీ బావుంది గదా! మా పెద్దోడికి బట్టలు బావుంటాయండి. అంటే కొంచెం బొద్దుగుంటాడు గదా! ఇదివరకు ఇదివరకు ఇంకా చాలా బొద్దుగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం ఎదుగుతున్నాడు గదా! తగ్గాడు. విష్ణు చిన్నప్పటి నుంచి సన్నమే లేండి. విష్ణు గాడేమో అమ్మ లూజ్‌గా ఉందమ్మా అంటున్నాడు. యాక్చువల్‌గా వాడికి 9-10 ఇయర్స్ కొనాలి విష్ణుకి. కానీ 7-8 ఇయర్సే కొంటున్నాను. ఎందుకంటే వాడికి లూజ్ అయిపోతాయి అని చెప్పి. కానీ ఇంకేం చేస్తాను తప్పదు గదా! చిన్న ఏజ్‌లోవి కొన్నాను. ఎలా ఉన్నాయిరా బాబు చూసుకో ఎళ్లి అన్నీ ఒకసారి వేసి చూసుకో అని చెప్తే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి ఇంక అలా తీసుకెళ్తా ఉన్నాడనమాట. సో ఇదిగోండి ఇది ఇంకొకటి. బావున్నాయి కదా! సో ఇంకలాగా ఇంక ఇంటికొచ్చి ఇంక వాళ్ళకి అవన్నీ వేసి చూసి ఇంక అట్లా అయిందండి మా సండే అయితే మాత్రం. సో చూసారు గదా! రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్.